హాయ్ ఫ్రెండ్స్, మనకి లోకల్గా దొరికే ఈ చెర్రీ లాంటి ఫ్రూట్స్ మీరు ఎప్పుడన్నా తిన్నారా? ఇవి స్వీట్ అండ్ పల్పీగా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ చెర్రీ వెరైటీ ఫ్రూట్ గురించి ఫుల్ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియోలో మీరు చూస్తున్నదే ఈ చెర్రీ చెట్టు. ఈ చెర్రీస్ అనేవి చిన్నగా ఉండడం వల్ల మనకి దూరం నుంచి అస్సలు కనపడవు. ఈ చెర్రీ చెట్టుకి ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ వచ్చి అవే ఫ్రూట్స్ లాగా మారుతాయి. ఈ వైట్ ఫ్లవర్ చూడడానికి కొంచెం స్టార్ షేప్లో ఉంది. ఫ్లవరింగ్ నుండి ఫ్రూట్స్ లాగా మారినప్పుడు స్టార్టింగ్లో ఇలా గ్రీన్గా పచ్చికాయల్లాగా ఉంటాయి. కొన్ని రోజులు అయ్యాక ఇవి సైజు పెరిగి ఇలా లైట్ రెడ్ కలర్లోకి వస్తాయి. ఇవి ఇలా పూర్తిగా రెడ్ కలర్లోకి మారాక ఇలా అట్రాక్టివ్గా కనబడతాయి. ఈ కలర్లో వచ్చాయంటే తినడానికి రెడీ అని, అంటే ఇవి తిన్నప్పుడు చాలా స్వీట్గా ఉంటాయి. ఇంత రెడ్ కలర్లో వచ్చాక ఈ చెర్రీ ఫ్రూట్స్ చాలా ఈజీగా రాలిపోతాయి, అంటే ఇలా ముట్టుకుంటే చేతిలోకి వచ్చేస్తాయి. ఇంకా మేమైతే ఇలా రెడ్ కలర్లో వచ్చిన ఫ్రూట్స్ని కోయడం స్టార్ట్ చేసాం. చూడ్డానికి ఈ చెర్రీ చెట్లు పెద్దగా పెరిగినా వీటికి కాయలు మాత్రం ఎక్కువగా ఏమి ఉండవు. ఈ చెర్రీస్ కోయడం చాలా టైం టేకింగ్ పని అనే చెప్పచ్చు, ఎందుకంటే ఆకులన్నీ ఎక్కువగా ఉండేసరికి ఇవంత ఈజీగా కనపడవు. ఈ చెర్రీస్ ఇలా రెడ్ కలర్లో అయ్యాక చెట్టు నుండి కూడా చాలా ఈజీగా రాలిపోతాయి. మాకు అందిన కొమ్మల నుండి చెర్రీ ఫ్రూట్స్ అన్ని కోయగా మాకు ఇన్ని ఫ్రూట్స్ అయితే వచ్చాయి. వీటి పేరు నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు సింగపూర్ చెర్రీస్ అని వచ్చింది. వీటిని లోకల్గా మనం ఏమని పిలుస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.